ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ ట్రిక్కీ అండి. చాలా మందికి అంతకుముందు సోరియాసిస్ ఉండి ప్రెగ్నెన్సీలో తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంతకుముందు సోరియాసిస్ లేని వాళ్ళకి ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అది ఎగ్జిమాస్ అవ్వనివ్వండి, కొన్ని కండిషన్స్ ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఇన్ఫ్యాక్ట్ చూసుకుంటే డయాబెటీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, షుగర్ ఎక్కువ. కొంతమందికి ఏంటి ప్రెగ్నెన్సీ అవ్వగానే తగ్గిపోతుంది అనమాట. కొంతమందికి ప్రెగ్నెన్సీలో వచ్చి ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో వచ్చిన వాళ్ళకి ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా బేబీకి అంటే ఏమీ పడదు. లైక్ ఇట్ ఈస్ వెరీ సూపర్ఫిషియల్ కండిషన్, ఇట్ డజంట్ ఇంపాక్ట్ బేబీస్. బట్ ఏమైనా ట్రీట్మెంట్ మనం రిస్ట్రిక్ట్ చేసుకోవాలన్నమాట. బికాస్ ఇప్పుడు నార్మల్ పీపుల్ సోరియాసిస్తో వచ్చిన వాళ్ళకి, ఎగ్జిమాతో వచ్చిన వాళ్ళకి మేము కొన్ని మెడికేషన్ ఇస్తాము విచ్ ఆర్ లైక్ విచ్ విల్ క్యూర్ ద కండిషన్. వేరస్ మనకి ప్రెగ్నెన్సీలో వచ్చిన ఉమెన్కి ఏంటంటే అన్ని మెడికేషన్ ఇవ్వలేం. అంటే వీఆర్ వెరీ రిస్ట్రిక్టెడ్. అంటే ఇది బేబీకి సేఫ్ ఉండదు కాబట్టి వీ కాంట్ గివ్ దమ్ ఓరల్ టాబ్లెట్స్. సో అలాంటి వాళ్ళకి ఓన్లీ క్రీమ్స్తో మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట.